హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో అప్సరసలు ఎలా పుట్టారు, అలాగే వీరు ఎంతమంది, అలాగే కొంతమంది అప్సరసల గురించి తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం అప్సరసలు నీటి నుంచి పుట్టారని చెప్పబడింది. అంతేకాకుండా ఇంద్రుడు నరనారాయణులు తపస్సును భగ్నం చేయాలనుకున్న సమయంలో నరనారాయణులు తమ తొడల నుంచి ఊర్వశిని పుట్టించారని మన పురాణాలలో ఒక కథ అయితే ఉంది. అలాగే రంభదేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు అందులో నుంచి ఉద్భవించిందని దేవి భాగవతంలో రాయబడింది. అంతేకాకుండా బ్రహ్మదేవుడు సుంద ఉపసుంద అనే ఇద్దరు రాక్షసుల నుంచి ఈ లోకాన్ని రక్షించడానికి తిలోత్తమ అనే ఒక అప్సరసను పుట్టించాడు. అంతేకాకుండా నాట్య పురాణం ప్రకారం అప్సరసలు బ్రహ్మదేవుడి యొక్క మనసు నుంచి జన్మించారని చెప్పబడింది. అంతేకాకుండా అప్సరసలు ఎప్పటికీ ముసలివారు కారు, అలాగే వీరు అమరత్వాన్ని పొంది ఉన్నారు. అంతేకాకుండా అప్సరసలకు రెక్కలు కూడా ఉంటాయి, వాటి ద్వారా వారు గాలిలో ఎగరగలరు. అలాగే అప్సరసలు మొత్తం ఎంతమందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవి భాగవతం ప్రకారం ఇంద్రుడు నరనారాయణల తపస్సును భంగం చేయడానికి వారి దగ్గరికి 8,500 మంది అప్సరసలను పంపించాడు. కానీ నరనారాయణులు ఆ అప్సరసలకు బదులుగా మరో 8,500 మంది అప్సరసాలను ఇంద్రుడికి బహుమతిగా పంపించారు. ఈ కథ ప్రకారం చూస్తుంటే మొత్తం అప్సరసలు 17,000 మంది ఉండేవారని తెలుస్తుంది. అలాగే అప్సరసల గురించి చాలా కథలే ఉన్నాయి. వాటిలో కొన్ని కథలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంద్రలోకంలో ఉండే అప్సరసలో ముఖ్యమైన వారిలో ఊర్వశి కూడా ఒకరు. ఈమె ఒకరోజు బ్రహ్మలోకంలో నాట్యం చేయడానికి వస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చిన ఊరరవుడు చూసి ప్రేమిస్తుంది. అలా ఒకసారి ఊర్వశి ఒక బ్రాహ్మణుడు ఇచ్చిన శాపం కారణంగా ఇంద్రలోకం నుంచి భూలోకానికి వస్తుంది. అప్పుడే ఊర్వశిని పూరూరవుడు చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు. కానీ ఊర్వశి అతని 2 షరతులు పెట్టి అప్పుడు పెళ్లి చేసుకుంటుంది. ఆ షరతులు ఏంటంటే తను కూడా ఊర్వశి 2 గొర్రెలను తెచ్చుకుంటుంది. వాటిని చాలా జాగ్రత్తగా చూడమని, అంతేకాకుండా తనకి ఎప్పుడు నగ్నంగా పురూరవుడు కనపడకూడదని చెబుతుంది. ఆమె చెప్పిన షరతులు ఒప్పుకొని పురూరవుడు ఊర్వశిని పెళ్లి చేసుకుంటాడు. అలా చాలా సంవత్సరాలైన తర్వాత ఇంద్రుడికి ఊర్వశిని తిరిగి ఇంద్రలోకానికి తీసుకురావాలని అనుకుంటాడు. అప్పుడే ఇంద్రుడికి ఊర్వశి పురూరవుడికి పెట్టిన షరతుల గురించి తెలుస్తుంది. అప్పుడే ఇంద్రుడు కొంతమందికి గంధర్వులను పంపించి పురూరవుడి దగ్గర ఉన్న 2 గొర్రెలను దొంగిలించి తీసుకురమ్మని చెబుతాడు. ఆ సమయంలో పురూరవుడు ఊర్వశితో కలిసి ఉంటాడు. అప్పుడే ఊర్వశి ఇచ్చిన గొర్రెలు కనిపించకపోవడంతో పురూరవుడు వాటిని పట్టుకోవాలని తొందరగా పైకి లేస్తాడు. అప్పుడే పురూరవుడు వంటిపై ఉన్న వస్త్రం జారి కింద పడిపోతుంది. అప్పుడు ఊర్వశి పురూరవుడిని నగ్నంగా చూస్తుంది. అలా ఊర్వశి పురూరవుడికి పెట్టిన షరతుల కారణంగా భూలోకం నుంచి తిరిగి ఇంద్రలోకానికి వెళ్ళిపోతుంది. అలాగే ఇంద్రుడు ఒకసారి విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నప్పుడు అతడి తపస్సును భంగం చేయడానికి అతని దగ్గరికి మేనకను పంపిస్తారు. అప్పుడు మేనకను చూసిన విశ్వామిత్రుడు ఆమె అందానికి మోహితుడై ఆమెను పెళ్లి చేసుకుని చాలా సంవత్సరాల పాటు ఆమెతో కాపురం చేస్తాడు. అలా వీరిద్దరికి ఒక కూతురు కూడా పుడుతుంది. ఆ తర్వాత మేనక తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతుంది. అలాగే బ్రహ్మదేవుడు సుంద ఉపసుంద అనే రాక్షసులను సంహరించడానికి ఈ లోకంలోనే అత్యంత సౌందర్యవతి అయిన అమ్మాయిని సృష్టించమని విశ్వకర్మకు చెబుతాడు. అప్పుడే విశ్వకర్మ అత్యంత సౌందర్యవతి అయిన త్రిలోత్తమును సృష్టిస్తాడు. ఈమె అందాన్ని చూసిన సుంద ఉపసందులు ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం ఇద్దరు దెబ్బలాడుకుని ఒకరినొకరు కొట్టుకుని ఇద్దరు చనిపోతారు. అంతేకాకుండా మన పురాణాలలో అప్సరసల గురించి ఇలాంటి చాలా కథలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.